మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా ప్రవచన గ్రంథం 29వ అధ్యాయం 12వ వాక్యమును నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. మీరు నాకు మొరపెట్టుదురే అని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురే అని నేను మీ మనవి ఆలకింతును. దేవాతి దేవుడు ఒక శ్రేష్టమైన మాట తన ప్రజలను చూచి ఈ మాట చెప్తున్నారండి. ఓ ఇశ్రాయేలు వారులారా, మీరు నా సన్నిధిలోనికి వచ్చి మీ కష్టమును గూర్చి, మీ బాధను గూర్చి, మీ సమస్యలను గూర్చి, మీకు కలుగుతున్న ఇబ్బందులను గూర్చి నా సన్నిధిలోనికి వచ్చి మీరు మొరపెడుతారు అని, మీరు ప్రార్థన చేస్తారు అని నేను చూస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు నా సన్నిధిలోనికి వచ్చి మొరపెడితే, మీరు నా సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేస్తే, నిశ్చయముగా మీరు చేస్తున్న ఆ ప్రార్థన, మీరు పెడుతున్న ఆ మొరను నేను తప్పకుండా వింటాను, ఆలకిస్తాను అని తన ప్రజలను గురించి ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారండి. నిజమే. ఆ రోజు ఇశ్రాయేలీయులు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థన ఆలకించినట్లుగా, దేవుడు వారు చేస్తున్న మొర ఆలకించి కార్యాన్ని జరిగించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం, చదవగలుగుతాం. ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, మీరు మనస్ఫూర్తిగా నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చి నీకు కలిగిన కష్టమును బట్టి, నీకు కలుగుతున్న ఇబ్బందులను బట్టి, నీకు కలుగుతున్న ఆటంకాలను బట్టి నీవు దేవుని సన్నిధిలోనికి వచ్చి మొరపెట్టగలిగితే, నువ్వు దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించగలిగితే, ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు చెప్పకనే చెబుతున్నారు, నేను మీ మనవిని, మీరు చేస్తున్న ప్రార్థనను, మీరు పెడుతున్న మొరను తప్పకుండా నేను ఆలకించబోతూ ఉన్నాను. మన దేవుడు ఎవరు అంటే, మనము మొరపెడితే ఆయన చెవులుండి విని మనస్ఫూర్తిగా ఆలకించగలిగిన దేవుడండి. నీవు ఏ దాని విషయంలో మొరపెట్టినా నీ మొరను త్రోసివేసే దేవుడు కాదండి. నీ మొరను ఆలకించుటకు సర్వశక్తి కలిగిన దేవుడు. నీవు ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన ఆలకించి నీ పట్ల అద్భుతమైన కార్యములు జరిగించుటకు సర్వశక్తి కలిగిన దేవుడు. కనుక నీవు ఏ సమస్యల మధ్యలో నిలబడినప్పటికీ నేటి వరకు, ఎలాంటి బాధల మధ్యలో నీవు బంధించబడినప్పటికీ నేటి వరకు, ఈ ఉదయకాల సమయంలో నీవు ఆయనకు మొరపెట్టగలిగితే తప్పక నీ ప్రార్థన ఆలకించబోతూ ఉన్నాడు. ఆలకించిన దేవుడు నీ కుటుంబంలో అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు. హృదయములో, నీ కుటుంబంలో, నీ శరీరంలో ఎలాంటి ఆవేదనలు లేకుండానట్లుగా నా ప్రభు ప్రతి దానికి ముగింపును కలగచేయబోతూ ఉన్నారు. ఒకవేళ ఇప్పటి వరకు నీకు కలిగిన వాటిని బట్టి నీవు ఎవరి దగ్గరికి వెళ్ళి విన్నపించుకున్నా, ఎవరి పాదాలు పట్టుకొని నువ్వు ప్రాధేయపడినా ఎవరు నీ మొర ఆలకించలేదేమో, ఎవరు నీ మొర అంగీకరించలేదేమో, నువ్వు చెప్తున్న మాట ఏ వ్యక్తి కూడా పట్టించుకోకుండా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారేమో నాకు తెలియదండి. ఈ ఉదయకాల సమయంలో నేను ప్రకటించే దేవుడు ఎవరో తెలుసా? నిశ్చయముగా నీవు ప్రార్థించగలిగితే, నిశ్చయముగా మనసు విప్పి మొరపెట్టగలిగితే నిన్ను దాటిపోయేవాడు కాదండి, నీకు దూరమయ్యేవాడు కాదండి. నేను ఉన్నాను అని నీ వెన్ను తట్టగలిగిన దేవుడు, నేను ఉన్నాను అని నీ ప్రక్క నిలబడగలిగిన దేవుడు, నేను ఉన్నాను అని పడిపోయి నిన్ను లేవనెత్తుటకు సర్వశక్తి కలిగిన దేవుడు. ఎందుకు తెలుసా? నీవు మొరపెడితే తప్పకుండా ఆయన నీ యొద్దకు దిగి వస్తాడు. నీవు మొరపెడితే తప్పకుండా నీ ప్రక్క నిలబడుతాడు. నీవు మొరపెడితే నీ సమస్య ఏదో ఆయన అర్థం చేసుకొని, నీ సమస్య ఏదో ఆయన విని ఆలకించి నీ పట్ల కార్యము చేయుటకు సర్వశక్తి కలిగిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీ ప్రక్కనే నిలిచి ఉండబోతూ ఉన్నాడు. ఓ సేవకుడిగా నిండు మనసుతో నేను కూడా కోరుకుంటున్నానండి, ఏ సమస్యల మధ్యలో మీరు ఉన్నారో, ఏ సమస్యల మధ్యలో మీరు నిలిచిపోయి కన్నీరు కారుస్తూ ఉన్నారో, ఈరోజు మొరపెట్టండి. తప్పక నా దేవుడు మీ మొరలన్నిటిని ఆలకించబోతూ ఉన్నాడు. నిజమే. ఈ రోజున నరములాడుతున్న ప్రతి నరుని మనసులో మెదిలే మాట ఏంటంటే, ఈ సమస్యల నుంచి నేను ఎలా విడుదల పొందాలి,
ఈ సమస్యల నుంచి ఎలా నేను తప్పించబడాలి, ఈ సమస్యల మధ్య నుంచి నాకు ఎలా విముక్తి కలుగుతుందని అర్థం కాక అయోమయములో పడిపోయి ఆవేదన చెందుతున్న వ్యక్తులు చాలామంది ఉన్నారండి. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో, అలాంటి స్థితిగతుల మధ్యలో నువ్వు నడిపించబడుతున్నావేమో, ఒక్కటే ఈ ఉదయకాల సమయంలో నీ మనసు విప్పి, అయ్యా నా ప్రార్థన వినవా, నా సమస్యను నీ చేతులకు అప్పగిస్తున్నాను, నా మొరను ఆలకించవా అంటే తప్పక ఆయన ఆలకించబోతూ ఉన్నారండి. నీ కుటుంబంలో ఏ సమస్య అయినా కావచ్చు, నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులైనా కావచ్చు, దేవునితో చెప్పండి, మనుషులతో కాదండి. నీ ప్రక్కింటి వారితో ఏ సమస్య నువ్వు పంచుకున్నా ఆ ప్రక్కింటి వారే నీకు అవమానాన్ని కలగచేస్తారు. నీ కుటుంబంలో సమస్యలు నీ ఎదురింటి వారితో చెప్పావనుకోండి, మా ఆవిడ ఇట్లా, మా ఆయన ఇట్లా, మా పిల్లలు ఇట్లా, మా కుటుంబ పరిస్థితి ఇట్లా అని పక్కింటి వాళ్ళతో చెప్పారనుకోండి, నలుగురిలో నవ్వుల పాలు చేస్తారండి. ఒకవేళ ఈనాటి వరకు అలాంటి అనుభవాలు నీ కుటుంబానికి కలుగుతూ వచ్చాయేమో, వాళ్ళకు వీళ్ళకు చెప్పి మోసపోతూ, వాళ్ళకు వీళ్ళకు చెప్పి నవ్వుల పాలవుతూ, వారికి వీరికి చెప్పి ఈనాటి వరకు కన్నీరు కారుస్తున్నారేమో నాకు తెలియదండి. ఈ ఉదయకాల సమయంలో నీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా, నీ కుటుంబంలో ఏ ఇబ్బందులు ఉన్నా, నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు విభిన్నంగా మలచబడినా తిన్నగా నీవు దేవుని యొద్దకు వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని నీవు దేవుని చెంత నీవు మొరపెట్టగలిగితే, మనుషుని ఎదుట కాదండి, నీవు దేవుని ఎదుట మొరపెట్టగలిగితే నీ ప్రార్థన వినగలిగిన దేవుడు, నీ ప్రార్థన అంగీకరించగలిగిన దేవుడు, నీ ప్రార్థనను విని అద్భుతము చేయుటకు సర్వశక్తి కలిగిన దేవుడు. కనుక ఈరోజు నీవు దేని నిమిత్తం ఆయనకు అప్పగిస్తున్నా, దేని నిమిత్తం నువ్వు మొరపెడుతున్నా, దేని నిమిత్తం నువ్వు ప్రార్థిస్తున్నా, నా దేవుడు నిన్ను దాటిపోకుండా నీ ప్రార్థన ఆలకించబోతూ ఉన్నాడు. ఆలకించిన ఆయన సమస్యలన్నిటిలోంచి విడుదల కలగ చేయబోతూ ఉన్నారు. విశ్వసించి ఈరోజు నీ కుటుంబ పరిస్థితిని చూచి, నీ చేతి పని పరిస్థితిని చూచి, నీ వ్యాపార పరిస్థితిని చూచి ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టగలిగితే ఈరోజే, ఈ క్షణమే, నీవు చేస్తున్న మరుక్షణమే మీ ప్రార్థనలన్నిటి నా ప్రభు ఆలకించబోతూ ఉన్నాడు. ఆలకించే దేవుడిగా ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. ఆలకించే దేవుడిగా నీ వెన్ను తట్టిని బలపరచబోతూ ఉన్నాడు. నీవు మొరపెడితే నేను ఉన్నాను అని నీతో మాట్లాడగలిగిన దేవుడు, నీవు కష్టములు నిలబడి కన్నీరు కార్చి ప్రభువా అంటే నేను విన్నాను అని చెప్పగలిగిన దేవుడు, నేను ఉన్నాను, నేను విన్నాను అని నీతో ముద్దుగా మాట్లాడగలిగిన ఏకైక దేవుడు, నీ మనస్సులో ఉన్న ప్రతి మోగ వేదనను అర్థము చేసుకొని నీ హృదయాన్ని ధైర్యముతో నింపి సమాజములో నిన్ను విలువగా నిలబెట్టి ఎలాంటి ఇబ్బందుల మధ్యలో నీవు నిలబడకుండా నీ మొరను విని, నీ మొరను ఆలకించి నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టగలిగిన ఏకైక దేవుడు, ప్రపంచంలో ఒకే ఒక్కడు, నేను ప్రకటించే నజరేయుడైన యేసు. ఆ యేసు ఈరోజు నీతో చెప్పకుండా చెబుతున్నారు, రా నా సన్నిధిలోనికి రా, నా పాదాల చెంతకు రా, నీవు ప్రార్థించు, మొరపెట్టు, తప్పక నేను మీ మొరను ఆలకించబోతూ ఉన్నాను, మీ ప్రార్థన నేను అంగీకరించబోతున్నాను, మీ ప్రార్థన నేను అంగీకరించి కార్యం జరిగించబోతూ ఉన్నాను అని దేవాతి దేవుడు ఈరోజు మీతోనే చెబుతున్నారండి. కనుక నీ సమస్యలన్నిటి విషయంలో ఈరోజు మొరపెట్టగలిగితే నీ మొరను ఆయనే ఆలకించబోతూ ఉన్నారు. దేవాతి దేవుడు ఇశ్రాయేలుతో అంటున్న మాట, మీరు మొరపెడుతారని, మీరు ప్రార్థన చేస్తారు అని నేను మీ మనవిని ఆలకింతును అన్నారు. మరి ఆయన ఎవరి మనవిని ఆలకిస్తాడు? ఎవరి ప్రార్థన ఆలకిస్తారు? ఎవరి మొరను ఆయన ఆలకిస్తారు అంటే, లేఖనములో ఒక చిన్న మాట నేను మీతో చెప్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వాక్యాన్ని నేను చదువుతాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దైవ భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పరిశుద్ధ గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట రాయబడిందండి. ఎవరి మనవి ఆయన ఆలకిస్తారు? ఎవరి మనవి ఆయన వింటారు?
ఎవరు చేస్తున్న ప్రార్థన మీద ఆయన మనసును నిలబెట్టి మనస్ఫూర్తిగా ఆలకిస్తారు అంటే పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సమాధానం చెప్తుందండి. ఆయన పాపుల మనవి ఆలకించడంట. మరి ఎవరు మనవి ఆలకిస్తాడు? ఆయన చిత్తము చొప్పున ఏ వ్యక్తి అయితే నడిపించబడతారో అతని మనవిని ఆయన ఆలకిస్తాడంటండి. అతని మనవిని ఆయన నెరవేరుస్తాడంటండి. అతడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, దేవుని సన్నిధిలో మొరపెడితే తప్పకుండా ఆయన త్రోసివేయడంటండి. ఆయన త్రోసివేయకుండా తప్పకుండా దాన్ని ఆలకించి నెరవేరుస్తాడంటండి. ఎవరి మనవి, ఎవరి ప్రార్థన ఆయన ఆలకిస్తారు అంటే ఆయన చిత్తము చొప్పున. ఈ రోజున మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థిస్తున్నాం, నేను కాదంటలేదండి. మనం దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మొరపెడుతున్నాం, నేను కాదంటలేదండి. మరి దేవుడు నీ ప్రార్థన వింటున్నాడా? దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తున్నాడా? దేవుడు నీవు చేస్తున్న ఆ మనవిని త్రోసివేస్తున్నాడా? లేకపోతే నీ మనవిని ఆలకించి అద్భుతం చేస్తున్నారా? అంటే ఒకటే, ఈ రోజున దేవుడు మన మనవిని ఆలకించకుండా ఉండేదానికి ప్రబలమైన కారణం ఏంటో తెలుసా? దేవుడు మన మనవిని ఎందుకు త్రోసివేస్తున్నాడో తెలుసా? దేవుడు మన మనవిని ఎందుకు అంగీకరించట్లేదో తెలుసా అండి? మనం హృదయంలో పాపమును పెట్టుకొని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రభువా నా మనవిని వినండి అంటున్నాం. వాక్యం ఉంటుంది వారి మనవిని ఆయన ఆలకించడంటండి. మనం ఎన్నో దినాల నుంచి చాలా సమస్యల కొరకు ప్రార్థిస్తూ వచ్చాం. అయ్యా పిల్లలు మారాలి, భర్త మారాలి, భార్య మారాలి, కుటుంబం అంతా దీవెనకరంగా నిలబడాలి అని ఎన్నో సందర్భాల్లో ఎన్నో రోజుల నుండి మొరపెడుతున్నాం. కానీ మార్పు ఏమైనా చూస్తున్నామంటే మార్పు చూడలేకపోతున్నాం. మార్పు మన కుటుంబంలో జరగక నిలిచిపోతుంది. ఎందుకని అంటే నీవు ఆయన చిత్తము చొప్పున నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయన చిత్త ప్రకారం నడిపించబడుతూ మొరపెట్టడం లేదు. నీ సొంత నిర్ణయాలు నీవు తీసుకొని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి కనికరించయ్యా అంటున్నావు. ఆయన కనికరించలేకపోతూ ఉన్నాడు. ఎందుకని? నీ హృదయంలో ఏదో ఒక మత్సరం అండి, ఏదో నీ హృదయంలో ఒక పాపం గూడు కట్టుకొని ఉంది. అందుకే ఈనాటి వరకు దేవుడు నీ ప్రార్థన వినలేదు. ఈనాటి వరకు దేవుడు నీ ప్రార్థన ఆలకించలేదు. అందుకే ఈనాటి వరకు నీ కుటుంబం ఎలా ఉందంటే పడిపోయిన స్థితిలో నిలిచిపోయింది. ఈ ఉదయకాల సమయంలో మనసు విప్పి అయ్యా ఇక మీదట నీ చిత్త ప్రకారం నేను అడుగులు వేస్తాను, నీ చిత్తము చొప్పున నేను ఇక మీదట బ్రతుకుతాను అని నిర్ణయం తీసుకొని దేవుని పాదాలు పట్టుకొని నీవు అడుగులు వేయగలిగితే తప్పక నీవు చేస్తున్న మనవిని, నీవు చేస్తున్న ప్రార్థనను నా దేవుడు ఆలకించబోతూ ఉన్నారు. నా దేవుడు ఆలకించబోతూ ఉన్నారు. ఎప్పటి వరకు ఆలకించని దేవుడు, ఇప్పటి వరకు అంగీకరించని దేవుడు, ఇప్పటి వరకు నీ మొర త్రోసివేసిన దేవుడు ఇక మీదట త్రోసి వేయకుండా ఆయన చిత్త ప్రకారం నువ్వు నడిపించబడితే, ఆయన సంకల్పం ప్రకారం నువ్వు అడుగులు వేయగలిగితే తప్పక ఆయన నీవు చేస్తున్న ప్రతి మనవిని ఆలకించి అద్భుతం జరిగించబోతూ ఉన్నాడు. ఆలకించి ఆశ్చర్యమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు. గనుక ఈరోజు నువ్వు చేయవలసినది ఏంటి అంటే నీ చిత్తము చొప్పున నేను నడిపించబడుతానయ్యా, నీ చిత్తానుసారంగా నేను అడుగులు వేస్తాను. నా సొంత నిర్ణయాలు కాదు, నా సొంత ఆలోచనలు కాదు, గనుక నీ ఆలోచన ప్రకారం నేను అడుగులు వేస్తాను అని ఒక నిర్ణయం తీసుకుని అడుగులు వేసావనుకోండి తప్పక అద్భుతాన్ని నువ్వు చూడబోతూ ఉన్నావు. లేఖనములో మనం చదివితే మనసులో ఎలాంటి ఆలోచన కలిగిందంటే ఆకాశాన్ని అంటే ఒక గోపురాన్ని కట్టాలనుకున్నారు. వారి సొంత ఆలోచన ప్రకారం అడుగులు వేసినందువలనే వారి ఆలోచన నెరవేర్చబడలేదండి. వారి ఆలోచన ఎలాగైంది? గొప్పగా కోల్చబడుతూ వచ్చింది. అనుకున్నది ఒకటి, జరిగినది మరొకటి. ఎందుకంటే వారి సొంత ఆలోచన అది. మా సొంత ఆలోచన ప్రకారం మేము అడుగులు వేయాలనుకున్నాం, మా సొంత ఆలోచన ప్రకారం ముందుకు వెళ్ళాలనుకున్నాం, మా సొంత ఆలోచన ప్రకారం కట్టాలనుకున్నాం అని వారి సొంత నిర్ణయాలను బట్టి అడుగులు వేశారండి. వారి ఆలోచనలన్నీ ఏమైపోయాయి? గొప్పగా కూల్చబడ్డాయి. నిజమే కదా? ఈ రోజున మనం అనుకున్నది ఏది కూడా మనం సాధించలేకపోతున్నాం.
మనం అనుకున్నది ఏది కూడా మనం చేరలేకపోతున్నాం. ఇలా ఉండాలి అనుకున్నావు, మరొకలాగా బ్రతుకుతున్నావు. ఇలా సాగి వెళ్ళాలి అనుకున్నావు, సాగి వెళ్ళవలసిన నీవు మధ్యలో నిలిచిపోతూ వస్తున్నావు. కారణం ఏంటి? ఏదో చూడాలనుకున్నావు, ఏదో చూడబోతూ ఉన్నావు, ఏదో జరగాలనుకుంటున్నావు నీ కుటుంబంలో, కానీ దానికి విభిన్నంగా ఏదో జరుగుతుంది. ఆనందాన్ని చూడాలనుకుంటున్నావు, కన్నీరు చూస్తున్నావు. కష్టమును చూడకూడదు అనుకుంటున్నావు, నష్టాన్ని అనుభవిస్తున్నావు. నేను ఆశీర్వాదాన్ని చూడాలనుకుంటున్నావు, కానీ శాపాన్ని చూడగలుగుతున్నావు. ఎందుకని? అది నీ సొంత నిర్ణయం. ఈ రోజున చాలామంది మనసులో మెదిలే మాట్లాడి తెలుసండి, నేను ఈ చేతి పని చేసి ఆశీర్వాదకరంగా ఉండాలి అనుకుంటున్నారు, కానీ నీ ఆలోచన ప్రకారం దాన్ని ప్రారంభించావు. ఈ రోజున వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నావు. ఎవరి ఆలోచన? దేవుని ఆలోచన తీసుకొని నీవు ప్రారంభిస్తున్నావా అంటే లేదు. మనుషుని ఆలోచన తీసుకున్నావు, వ్యక్తుల ఆలోచన తీసుకున్నావు, ప్రారంభిస్తున్నావు. ఏమైపోతున్నాయి? ఆలోచనలన్నీ గొప్పగా కూల్చబడుతున్నాయి. ప్రబలమైన కారణం ఏంటంటే నీ సొంత ఆలోచన, దేవుని ఆలోచన తీసుకోకుండా నీ సొంత ఆలోచన ప్రకారం అడుగులు వేస్తున్నందువలన ఈనాటికి గొప్పగా కూల్చబడుతూ ఉన్నావు. అందుకే ఓ సేవకుడిగా నిన్ను మనసుతో నేను కోరుకుంటున్నానండి, నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని చిత్తము చొప్పున చేసి దేవుని పాదాలు పట్టుకొని నీవు అడగగలిగితే తప్పక నీ కుటుంబం పట్ల ఆయన అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు. తప్పక ఆశ్చర్యమైన కార్యం నీ కుటుంబం పట్ల దేవుడు చేసి ముగించబోతూ ఉన్నాడు. నువ్వు చేస్తున్న వ్యాపారంలో, నువ్వు చేస్తున్న చేతి పనిలో నీ ఆలోచన ప్రకారం అడుగులు వేస్తున్నందువలన ఒక్క దీవెన చూడలేకపోతూ వచ్చావు. ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. అయ్యా, నా కుటుంబ విషయంలో మొరపెడుతున్నాను, నా వ్యక్తిగత విషయంలో మొరపెడుతున్నాను, నా మొర విను, నీ చిత్త ప్రకారం అడుగులు వేస్తాను అని ఒక నిర్ణయం తీసుకుని దేవుని చిత్త ప్రకారం నువ్వు దేవుని సన్నిధిలో చేరి అడగగలిగితే తప్పక దేని నిమిత్తం నువ్వు మొరపెట్టినా ప్రార్థించిన నా దేవుడు నీ ప్రార్థన అంతటిని ఆలకించబోతూ ఉన్నాడు. నీ మనవులన్నీ ఆయన ఆలకించబోతూ ఉన్నాడు. ఆలకించిన దేవుడు నీ కుటుంబం పట్ల ప్రతిదీ ఆయన నెరవేర్చి ముగించబోతూ ఉన్నాడు. కనుక ఈరోజు నీ మనసు వికసించబడినదై, నీ మనోనేత్రాలు వెలిగించబడినవై నీవు దేవుని పాదాలు పట్టుకొని ఆయన చిత్తానికి నువ్వు అప్పగించుకుంటే, నీ చిత్తం కాదండి, నీ ఆలోచన కాదండి, దేవుని ఆలోచనకు నీవు లోబడి, దేవుని ఆలోచనకు నీవు కట్టుబడి, నీవు అడుగులు ముందుకు వేస్తూ దేవునిని ఏది అడిగినా ఆయన నీ మనవిని ఆలకించి ధారాళముగా ఆయన దయచేయబోతూ ఉన్నాడు. ధారాళముగా నీవు అడిగిన దానికంటే, నీవు ఊహించిన దానికంటే నా దేవుడు అత్యధికమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు. కనుక నీ పట్ల అద్భుతం జరగాలంటే నువ్వు చేయవలసినది ఒక్కటేనండి. నీ మనవి ఆయన ఆలకించాలి అంటే, నీ మనవి ఆయన ఆలకించి నెరవేర్చాలి అంటే నీవు దేవుని సన్నిధిలో ఎలా నడవాలి, నీవు దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలి అంటే ఆయన చిత్త ప్రకారము నీవు చేస్తూ. లేఖనములో మనం చదివితే చాలామంది భక్తులండి, అంటే దేవుని ఆలోచన తీసుకోకుండా, దేవునిని అడగకుండా చాలామంది భక్తులు అడుగు ముందుకు వేయలేదండి. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, అయ్యా నేను ఇది చేస్తే మేలా, ఇది చేస్తే మేలు కాదా అని అడిగి చాలామంది దేవుని యొద్ద నుండి సహాయము పొందుకున్నారు, దేవుని యొద్ద నుండి మేలును అనుభవించగలిగారు. ఎంతోమంది మన పితరులు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవునిని అడిగి దేవుని చిత్త ప్రకారం అడుగులు వేసి దేవుని ఆలోచన తీసుకొని దేవుని పాదాలు పట్టుకొని మొరపెడితే దేవుడు వారి మొరను త్రోసివేయలేదండి. వారి ప్రార్థనను అంగీకరించకుండా, ఆలకించకుండా లేడండి. విన్నాడు, వారి పట్ల అద్భుతం చేశారు, వారిని సాక్షిగా నిలబెట్టాడు. నేను కూడా కోరుకుంటున్నానండి, ఈరోజు మంచి నిర్ణయం తీసుకోండి. దేవుని సన్నిధిలోనికి వచ్చి దేని నిమిత్తం నువ్వు మొరపెట్టినా, దేని నిమిత్తం నువ్వు ప్రార్థించినా, దేని నిమిత్తం నువ్వు దేవుని అడిగినా తప్పక ఈరోజు నా ప్రభు నీ మనవులన్నీ ఆయన ఆలకించబోతూ ఉన్నాడు. ఆలకించి అద్భుతం జరిగించబోతూ ఉన్నారు. ఒక సేవకుడికి నిండు మనసుతో నేను కోరుకుని నా మాటలు ముగిస్తూ ఉన్నానండి. ఈరోజు ఆయన చిత్తము చెయ్యాలి, ఆయన చిత్త ప్రకారము నేను అడుగులు వేస్తాను, ఆయన ఆలోచన ప్రకారం నేను నడిపించబడుతాను అని నిర్ణయం తీసుకొని ఈరోజు నీ కుటుంబం నిమిత్తం, నీ పిల్లల నిమిత్తం, నీ భర్త నిమిత్తం, నీ భార్య నిమిత్తం, నీ వ్యాపార నిమిత్తం, నీ చేతి పని నిమిత్తం, నీ కుటుంబంలో కలుగుతున్న దేని నిమిత్తమైన
ఈరోజు మొరపెట్టి ప్రార్థన చేయగలిగితే ఈరోజే నా దేవుడు మీ మనవులన్నీ ఆలకించబోతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మీ మనవులన్నిటిని ఆలకించి అద్భుతం జరిగించబోతూ ఉన్నాడు. ఈ దినము నుండి, ఈ క్షణము నుండి, ఈ రోజంతా మీరు ఎక్కడికి వెళుతున్నా, ఏ చోట నిలబడినా తప్పక అద్భుతమునే చూడబోతూ ఉన్నారు. ఆయన చిత్త ప్రకారము జరిగించిన ప్రతి కుటుంబానికి దీవెన కలగబోతూ ఉంది. ఆయన చిత్త ప్రకారం నడిపించబడుతున్న ప్రతి వ్యక్తి ఆశీర్వాదాన్ని చూడబోతూ ఉన్నాడు. ఆయన చిత్త ప్రకారం నిలబడిన ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి నా దేవుడు తప్పక ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆయన చిత్త ప్రకారం, ఆయన సంకల్పం ప్రకారం, ఆయన ఆలోచన ప్రకారం ఏ కుటుంబం నడిపించబడినా, ఏ వ్యక్తిగత జీవితం నడిపించబడినా, ఆ కుటుంబమైనా ఆ వ్యక్తిగత జీవితమైనా నా దేవుడు ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతూ ఉన్నారు. ఆ కుటుంబాలకు ప్రతి దీవెన దయచేయబోతూ ఉన్నారు. ప్రతి ఆటంకాలను కొట్టివేయబోతూ ఉన్నారు. ఆ కుటుంబం సమాజములో విలువగా నిలబడేటట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నారు. కారణం ఆయన చిత్త ప్రకారం నువ్వు జరిగించావు, నడిపించబడుతున్నావు గనుక, ఆయన చిత్తము చొప్పున నువ్వు ప్రతి విషయంలో అడుగులు వేస్తున్నావు గనుక, నీ కుటుంబానికి కలుగుతున్న ఆపదల నిమిత్తం నీవు మనవి చేస్తున్నావు గనుక, నీవు ఆయన చిత్త ప్రకారం అడుగులు వేసినందువలన ఆయన ఈ దినము మీ మనవులన్నీ ఆలకించి మీ కుటుంబాలకు ఏది కావాలో నా ప్రభు దానిని మీకు దయచేయునుగాక. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. గడిచిన దినాలన్నీ మీ సురక్షితమైన రెక్కల నీళ్ళ మీరు దాచి కాపాడుతూ క్షేమమును మీరు కలగచేశారు. మరొక దినములో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టినందును బట్టి మీకు స్తోత్రం. ఈ దినమంతా కూడా మేము చేస్తున్న ప్రతి మనవి ఆలకించండి. ఆలకించి దేవుడిగా మీరు ప్రత్యక్షమయ్యారు నాయన. మేము మొరపెడుతున్నాం, ప్రార్థిస్తున్నాం. మా మనవులన్నీ ఆలకించండి. మా మనవులన్నీ మీరు ఆలకించి మా కుటుంబాలు అద్భుతం చూడాలి అంటే మీ చిత్తము చొప్పున మేము నడిపించబడితే మా మనవులు మీరు ఆలకించి అద్భుతం చేస్తారు అని మాట ఇచ్చి ఉన్నారు నాయన. ఈ ప్రజలు ఎందరైతే మీ చిత్తము చొప్పున నడవాలి అని నిర్ణయం తీసుకున్నారో ప్రతి కుటుంబం పట్ల నాయన మీ అద్భుతాలు జరిగించండి. ప్రతి కుటుంబం మొరపెడుతున్న ప్రతి మొరను మీరు ఆలకించండి. ఒక అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. ఈ దినమంతా నాయన వారి వ్యాపారాల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం, చేతి పనుల నిమిత్తం, పిల్లల నిమిత్తం, కుటుంబం నిమిత్తం, దేని నిమిత్తం మొరపెట్టిన ప్రతి మొర మీరు ఆలకించుదురుగాక. ప్రతి మొర మీరు అంగీకరించుదురుగాక. ప్రతి మొర మీరు ఆలకించి అంగీకరించి ప్రతి కుటుంబం పట్ల మీరు అద్భుతాలు, ఆశ్చర్యమైన జరిగించుదురుగాక నాయన. అలాంటి కార్యమును జరిగించి ప్రతి కుటుంబాన్ని సాక్షిగా నిలుపుకొని ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మీ మనవులన్నిటినీ ఆలకించి మీ కుటుంబాల పట్ల నా దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించునుగాక.